లక్ష్మి ఐఎఫ్టియు ప్రాజెక్టు కార్యదర్శి. మేము ఈరోజు ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి 27వ తేదీ వరకు ప్రాజెక్టుల్లో కలెక్టర్ ఆఫీసుల దగ్గర మేము రిలే నిరాహార దీక్షలు చేశాము. ఈరోజు మహాధర్నాని చేస్తున్నాము. ఇంతమంది మహాధర్నాకు ఎంతమంది వచ్చారో మీరు చూస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు బలవంతంతో రాలేదండి. మీలాగా ఓట్లు కావాలంటే సభలు పెడితే మనుషులు ఎగదోలుకొని రాలేదు. వీళ్ళందరూ వాళ్ళ బాధతో వాళ్ళు పడే కష్టాలు వాటి కోసం అందరూ సాధించుకోవాలని వచ్చారు. మేము 2023 డిసెంబర్లో ఎప్పుడైతే మేము 42 రోజులు చారిత్రక సమ్మె చేశామో ఆ రోజు ఏ డిమాండ్స్ అయితే మేము పెట్టామో ఆ డిమాండ్స్ ఈ రోజు కూడా అదే విధంగా ఉన్నాయి. కానీ ఆ రోజు మా టెంట్ల దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క టీడీపీ నాయకులు, ఇప్పుడుండే ఎమ్మెల్యేలు, మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా మా టెంట్ల దగ్గరకు వచ్చి మేము టెంట్ వేపిస్తాము, మేము మీకు భోజనాలు పెడతాము, మీ కోరికలు న్యాయమైనవి మీరు చెయ్యండి అనేసి చాలా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. కానీ ఈ రోజు కూడా మా డిమాండ్స్ ఒక్కడంటే ఒక్కడు కూడా నెరవేరలేదండి. అప్పుడు మీరే న్యాయం అని చెప్పిన డిమాండ్స్ ఈ రోజు ఎందుకు పట్టించుకోవడం లేదు మీరు? అసలు మేము వచ్చిన 3 నెలల్లో మీ సమస్యలు తీరుస్తామని చెప్పారు. ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది దాదాపు. ఈ రోజు ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య కూడా తీర్చలేదు. ఇప్పుడు ఏమంటే ప్రధాన సమస్య మేము జీతం గురించి అడుగుతున్నాము. దాని గురించి పడుచుకోకుండా మిగతావన్నీ తీర్చేసాం. 1-2 సమస్యలు తప్ప అంటున్నారు. మా ప్రధాన డిమాండే జీతం గురించి. ఈ రోజు మాకు 11,500 ఏ పాటికి వస్తుందండి? ఒక ఫ్యామిలీ ఎలా బతుకుతుంది? అంగన్వాడీలో చాలా మంది నిరుపేదలు ఉండాలి. మహిళలు, వాళ్ళకి భర్తలు లేని వితంతువులు చాలా మంది ఉన్నారు. భర్త వదిలేసిన వాళ్ళు ఉన్నారు. నిరుపేద మహిళలు ఉన్నారు. ఒక గ్యాస్ బిల్ ఎంత, ఈ రోజు రెంట్లు ఎంత ఖర్చులు అవుతున్నాయి? నిత్యావసర సరుకులు ఎంత పెరిగాయి? పెట్రోల్ ధరలు ఎంత పెరుగుతున్నాయి? కనీసం దానికి మాకు సరిపోవడం లేదని ఆవేశంతోనే మేము అడుగుతున్నాము. ఇప్పుడు గవర్నమెంట్కి మేము వ్యతిరేకం కాదు, మేము ఖచ్చితంగా వాళ్ళ ప్రకారం ఉంటాం. కానీ మా బాధలను అర్థం చేసుకొని మీరు అంగన్వాడీ వర్కర్లు గుర్తించి మాకు వెంటనే మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.